హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్లీ ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎస్బీఐ కాల్ లెటర్ అనేది ఎగ్జామ్ అనేది 21st అనేది ఇదిగోండి, ఇక్కడ మనకి అఫీషియల్ నోటీస్ కనపడుతుంది చూడండి, ఇక్కడ 21st అనేది. సో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇంకొక 1 అవర్ లోపల మనకి, లేదా 1 అవర్ లేదా 1.5 అవర్ లోపల మనకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇందాకే మనం ఒక వీడియో చేసాము, 21st అఫీషియల్ అనేది కన్ఫర్మ్ వస్తుందని. సో అలానే వచ్చింది. ఇదిగోండి 21st ఆఫ్ నవంబర్ 2024. ఇంకా మనకి ఎన్ని షిఫ్ట్స్ ఉన్నాయి ఇందులో అనేది మనకి ఇంకా తెలియదు అనమాట. అడ్మిట్ కార్డు వచ్చిన వెంటనే మనం మళ్ళీ అప్డేట్ చేస్తాం ఛానల్లో. మీరు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అన్నిటికన్నా ఫాస్ట్గా వస్తుంది అప్డేట్ ఇలాంటివి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎన్ని మంత్స్ చదవాలి అనేది మనకి డౌట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ. అంటే మామూలుగా అయితే ఫస్ట్లో అంటే నవంబర్ 15 కనుక 16 కనుక జరిగితే నవంబర్ మంత్ అవసరం లేదు దీనికి, అంటే ఫస్ట్ వీక్ వరకు సరిపోయేది. బట్ కానీ ఇప్పుడు నవంబర్ 15 వరకు కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నవంబర్ 15 వరకు అడిగే ఛాన్స్ అనేది గట్టిగా ఉంటుంది. సో మీరు ఈ వీక్లీ కూడా ఒకసారి మళ్ళీ చూసుకోండి, ఈ నవంబర్ 15 వరకు. ఇంకా ఆర్ఆర్బీ విషయం అంటారా, ఆర్ఆర్బీ పీఓ మనకి అడ్మిట్ కార్డు వచ్చే వరకు మనకి ఏ విషయం ఇంకా తెలీదు. వచ్చిన తర్వాత దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఇది అయిన వెంటనే వెళ్తామా, లేకపోతే అంటే మనం వేరే స్టేట్ వెళ్ళాలి కదా. సో దాని గురించి నేను చెప్తున్నాను. అంటే ఎలా కరెక్ట్గా పడిద్దా, 22నా లేకపోతే 23 పడిద్దా. సో అవన్నీ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం.